అందరికీ నమస్కారం. ఈ రేషన్ కార్డులపై పబ్లిక్ పరేషాను కావద్దు అంటున్నారు మంత్రులు. ఇది నిరంతర ప్రక్రియ అని చెప్పారు. మళ్లీ దరఖాస్తులు తీసుకుంటామని చెప్పారు. ఉత్తమ్, పొంగిలేటి, తుమ్మల ఈ నెల 21 నుంచి 24 వరకు గ్రామ సభలు నిర్వహిస్తామని అన్నారు. పేర్లు రానివారు ఆందోళన చెందొద్దు అని తెలిపారు. అర్హత ఉన్న చివరి వ్యక్తి వరకు రేషన్ కార్డులు ఇస్తామని చెప్పారు. మహిళల బ్యాంకు ఖాతాలోనే ఆత్మీయ భరోసా సాయం వేస్తామని చెప్పారు మినిస్టర్స్. రాష్ట్రంలో అర్హులందరికీ రేషన్ కార్డులు ఇస్తామని హామీ ఇచ్చింది. ప్రభుత్వం రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల నిరంతర ప్రక్రియని చివరి లబ్ధిదారుల వరకు అందిస్తామని ప్రకటించింది. ఇందులో ఎవరు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్, బొంగులేటి, తుమ్మల. ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా, రేషన్ కార్డు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, గ్రామసభ నిర్వహణ అంశాలపై సెక్రటేరియట్ నుంచి జిల్లా కలెక్టర్లతో ముగ్గురు మంత్రులు సిఎస్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 21 నుంచి 24 వరకు నిర్వహించే గ్రామసభల్లో వచ్చిన దరఖాస్తులను తెలుసుకోవడంతో పాటు ప్రజాపాలనలో వచ్చిన అప్లికేషన్ కూడా పరిశీలించాలని కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలను ఇచ్చారు మంత్రులు. ప్రస్తుతం ప్రచారంలో ఉన్న రేషన్ కార్డుల లబ్ధిదారుల జాబితా కులగణన సర్వే ఆధారంగా తయారు చేసింది. ఈ నెల 26 నుంచి ప్రతిష్టాత్మకంగా 4 సంక్షేమ పథకాలు మొదలుపెట్టబోతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం, ప్రతిపక్ష నేతలు తప్పుదోవ పట్టిస్తున్నారని, ఈ ట్రాప్లో అధికారులు పడొద్దని సూచించారు. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల కోసం గతంలో ఎవరైనా అప్లై చేసుకొని వారు ఉంటే వారి నుంచి దరఖాస్తులు తీసుకోవాలని కలెక్టర్లను సూచించారు. ప్రజాపాలన సేవా కేంద్రాల్లో కొత్త రేషన్ కార్డులకు లేదా కొత్త సభ్యుల చేర్పుల కోసం దరఖాస్తులు స్వీకరించాలని స్పష్టం చేశారు మంత్రులు. ఈ నెల 26న మొదలయ్యే 4 పథకాలపై ఈ నెల 21 నుంచి గ్రామసభల్లో ప్రజాభిప్రాయాన్ని తెలుసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. మంత్రులు ప్రజాపాలన సేవా కేంద్రాల్లో కొత్తగా తీసుకున్న దరఖాస్తులు, ఎంపీడీఓ ఆఫీస్లో ఇప్పటివరకు ఉన్న దరఖాస్తులను పరిశీలించిన తర్వాతే లబ్ధిదారుల తుది జాబితాను ప్రకటించాలని స్పష్టం చేశారు. అర్హులతో తుది జాబితాను ప్రకటించడానికి ప్రభుత్వం ఉత్తర్వులు ఇస్తుందని చెప్పారు మంత్రులు. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఇంటి స్థలం ఉన్నవారి జాబితాతో పాటు ఇంటి స్థలం లేని వారి లిస్టును కూడా గ్రామసభల్లో ప్రదర్శించాలని, అలాగే కొత్త గ్రామసభల్లో వచ్చే దరఖాస్తులను కూడా పరిశీలించాలని అధికారులకు సూచించారు మంత్రులు. వ్యవసాయ పనుల్లో కొనసాగుతున్న ప్రతి భూమికి కూడా రైతు భరోసా సాయం ఇస్తామన్నారు. గతంలో వివిధ ప్రాజెక్టులకు, రహదారులకు, ఇతర ప్రభుత్వ అవసరాలకు ప్రభుత్వం స్వీకరించిన వివిధ భూముల వివరాలను తహసీల్దార్ దగ్గర ఉన్నాయని చెప్పారు. వ్యవసాయ అధికారులు, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా రైతు భరోసా లబ్ధిదారులను గుర్తించాలన్నారు. ఉపాధి హామీ పథకంలో కనీసం 20 రోజుల పాటు కూలీ పనికి వెళ్లిన వారికి మాత్రమే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వర్తింపజేస్తామని తెలిపారు. ప్రతి కుటుంబంలో మహిళల బ్యాంకు ఖాతాలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా మొత్తాన్ని బదిలీ చేస్తామని స్పష్టం చేశారు. ఇటీవల రాష్ట్రంలో 156 గ్రామాలను మున్సిపాలిటీలో కలపామని, ఈ గ్రామాల్లో 2023-24లో జరిగిన ఉపాధి హామీ పనులకు పరిగణనలోకి తీసుకుంటామని వివరించారు. ఆ గ్రామంలోని వ్యవసాయ కూలీలకు మాత్రమే ఆత్మీయ భరోసా కల్పిస్తామని తెలిపారు.